ఈ ప్రపంచంలో నీ విలువ ఎంతో తెలుసా? నీ దగ్గర డబ్బు లేకపోతే, నీ మాట ఎవరు వినకపోతే, నీ ప్రయత్నాలు విఫలమైతే, అప్పుడు నీ విలువ తగ్గిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న అబ్బాయి తన తండ్రిని అడిగిన ప్రశ్నలో ఉంది. ఒకరోజు ఒక అబ్బాయి తన తండ్రి దగ్గరకు వచ్చి చాలా సీరియస్గా అడిగాడు, నాన్న, ఈ ప్రపంచంలో నా విలువ ఏంటి? తండ్రి నవ్వాడు, ఏమీ చెప్పలేదు. అతను జేబులోంచి ఒక చిన్న మెరిసే నల్లటి రాయిని తీసి అబ్బాయి చేతిలో పెట్టాడు. ఈ రాయి విలువ ఎంతో తెలుసుకో, కానీ ఒకే ఒక్క కండిషన్, దీన్ని ఎవరికీ అమ్మకూడదు. అబ్బాయి అయోమయంలో పడ్డాడు. కానీ ప్రశ్నలకు బదులుగా ప్రయాణం మొదలుపెట్టాడు. సీన్ 2. మార్కెట్ అనుభవం 1:15-2. అబ్బాయి ఆ రాయితో మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ పండ్లు అమ్మే ఆవిడను అడిగాడు, అమ్మా, ఈ రాయి విలువ ఎంత? ఆవిడ ఒకసారి చూసి నవ్వింది. దీనికేముందిరా, ఒక 2 డజన్ల అరటి పండ్లు ఇస్తా, రాయి నాకు ఇచ్చే. చుట్టూ ఉన్నవాళ్లు కూడా నవ్వారు. అబ్బాయి కొంచెం నొచ్చుకున్నాడు. కానీ తండ్రి మాట గుర్తొచ్చింది. అమ్మకూడదు. నిశ్శబ్దంగా అక్కడి నుంచి ముందుకు నడిచాడు. తరువాత ఒక పాత వస్తువుల మ్యూజియం దగ్గరకు చేరాడు. అక్కడ ఉన్న యజమాని ఆ రాయిని చాలా జాగ్రత్తగా చూశాడు. తిప్పాడు, తడిమాడు, లైట్లో చూశాడు. అతని ముఖం మారిపోయింది. బాబు, ఇది చాలా అరుదైన రాయి, దీనికి 50,000 రూపాయలు ఇస్తాను. అబ్బాయి ఒక్కసారిగా షాక్. ఇంతసేపటి క్రితం అరటి పండ్లు అన్నవాళ్లు ఇక్కడ వేలల్లో మాట్లాడుతున్నారు. కాని అబ్బాయి ఇక్కడ కూడా రాయిని అమ్మలేదు. ఇంకా చివరి చోటు మిగిలి ఉంది. చివరిగా ఒక పెద్ద రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యాపారి రాయిని చూడగానే కళ్లను నమ్మలేకపోయాడు. ఒక ఖరీదైన గుడ్డ తీసి అందులో రాయిని పెట్టాడు. నెమ్మదిగా తల వంచి అన్నాడు, బాబు, ఇది రాయి కాదు, ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వజ్రం. దీని విలువ డబ్బుతో కొలవలేను. నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఇచ్చినా ఇది రాదు. అబ్బాయి గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతసేపు తన చేతిలో ఉన్నది సాధారణ రాయి కాదు, అమూల్యమైన వజ్రం. అబ్బాయి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు. తండ్రి మెల్లగా నవ్వి అన్నాడు, ఇప్పుడర్థమైందా బాబు? నీ విలువ కూడా ఈ రాయి లాంటిదే. నిన్ను రాయి అనుకునే చోట ఉంటే నీ విలువ 2 అరటి పండ్లే. నిన్ను వజ్రం అని గుర్తించే చోట ఉంటే నీ విలువ అమూల్యం. సమస్య నీలో లేదు, నువ్వు ఉన్న చోట్లో ఉంది. ఈ కథ చెప్పే నిజం ఇదే. నిన్ను తక్కువ చేసే చోట నీ ప్రతిభ వృధా అవుతుంది. ఎదుటివారు గుర్తించలేదని నీ విలువ తగ్గదు. సరైన వ్యక్తులు, సరైన స్థలం నిన్ను వజ్రంలా వెలిగిస్తుంది. నీ విలువ నీకు తెలుసుంటే తక్కువ ధర చెప్పే చోట ఎప్పుడూ ఆగవు. సబ్స్క్రైబ్ చేయండి, తద్వారా ఇలాంటి మోటివేషన్ మరియు ఇన్స్పిరేషన్ వీడియో ముందుగా మీ దాకా వస్తాయి. ధన్యవాదములు.